నేను డాక్టర్ అచ్యుత్ గొంగాడ, డైరెక్టర్ ఆఫ్ అర్కా హాస్పిటల్స్ అండ్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్. పేషెంట్స్ ని ఐసీయూలో అడ్మిట్ చేయగానే మెనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ దే ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ న్యూట్రిషన్. Nutrition, if the patient is conscious and able to eat and drink normally, we try to encourage them to take normal feeds. But if the patient is unconscious and not able to eat and drink, ఆ సిచ్యువేషన్ లో we go for tube feeds. Tube feeds నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా పొట్టలో ట్యూబ్ వేసి దాని ద్వారా లిక్విడ్ ఫీడ్ ఇస్తాము. లిక్విడ్ ఫీడ్ ఇచ్చినప్పుడు కిచెన్ ఫీడా లేకుంటే కమర్షియల్ ఫీడా, సైంటిఫిక్ ఫీడా అన్నది క్వశ్చన్ ఉంటుంది. బట్ వీ ఆల్ ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్ ప్రిఫర్ సైంటిఫిక్ ఫీడ్, దట్ ఈస్ ఫార్ములా ఫీడ్. ఫార్ములా ఫీడ్లో మనకి కంటెంట్స్ ఎంత ఇస్తున్నాము అనేది ఐడియా ఉంటుంది. సో దట్ వీ కెన్ మీట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మైక్రోన్యూట్రియన్స్ అండ్ అమైనో యాసిడ్స్. అండ్ ఇండైరెక్ట్గా ఎంత ఎనర్జీ కావాలి అనేది కూడా మనకి క్యాలిక్యులేట్ చేసుకుని అది సరిపడా ఇస్తాము. దీనివల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంత ఇవ్వగలుగుతున్నాము, ఏంటి ఇస్తున్నాము అనేది ఐడియా ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళు అబ్జార్బ్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాజ్ డాక్టర్స్ వీ గివ్ nutrition as much as required, and we try to enhance the recovery by better nutrition to our patients. Thank you.